కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయొచ్చు, కానీ అమ్మే అరుస్తుంది. ఇంట్లో నా లవ్ మ్యాటర్ చెప్పాలంటే అన్నయ్య అయితేనే కరెక్ట్. లేట్ చేయకుండా ఈరోజు ఎలా అయినా చెప్పేయాలి. చెప్తల్లి. అన్నయ్య, నీకు సర్ప్రైజ్ ఉందన్నయ్య. నేను పెట్టిన లొకేషన్కి వెంటనే వచ్చేసాయి. హలో హలో, ఇప్పుడేం సర్ప్రైజే? కొత్త మ్యూజియం రావట్లేదేంటి? హలో హలో, చెప్పు. నేను నీకు ఒక లొకేషన్ సెండ్ చేశాను, అక్కడికి వెంటనే వచ్చేసాయి. నీకు సర్ప్రైజ్ ఉంది. హే, నాకు ఇప్పుడు కాల్స్ ఉంటాయి. హలో 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 హలో. కొత్తగా ఈ సర్ప్రైజ్లేంటో. సరే, వెళ్దాం. A few moments later. హలో, లొకేషన్కి వచ్చేసా. నువ్వెక్కడా? నేను లోపలే ఉన్నాను, లోపలికి వచ్చేసాయి. ఓకే. ఏం సర్ప్రైజో ఏంటో. ఏంటి వల్ల హెడ్ పాచ్ చేసావా? హెయిర్ ఇంత స్మూత్గా ఉంది. రే బుజ్జి, చెల్లేదో సర్ప్రైజ్ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఐ డిడ్ ఎ మిస్టేక్. రెడీగా ఉండండి రా, అవసరమైతే కాల్ చేస్తా. నువ్వు సైగ చేయమావా, మెలిగేసి నిలిపేస్తావు అంతే. ఎవరు ఉంటారు? అమ్మా, ఎక్కడున్నావమ్మా? అన్నయ్య, లోపలే ఉన్నాను అన్నయ్య, లోపలికి వచ్చేసాయి. వాడి అమ్మ పెట్టిందిరా ఫిట్టింగ్. ఏంటమ్మా, ఏం ఆర్డర్ ఇవ్వలేదా ఇంకా? నువ్వు లేకుండా ఎలా అన్నయ్యా? ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా? అంటే నేను సర్ప్రైజ్ లాగే అనుకుంటున్నా, బట్ నీకు అది షాక్ అవ్వకూడదని కూడా అనుకుంటున్నా. ఏంటో చెప్పమ్మా. వెంకీ, వెంకీ చెడో ఏంటో. రే నిన్నే. ఓ సారీ సారీ మీమ్స్ వేస్తున్నా. అర్జెంట్గా క్లయింట్కి డెలివరీ ఇవ్వాలి. హలో అండి, వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. హలో. చెల్లేమో సీరియస్ మీటింగ్ అనేది, వీడేమో మీమ్స్ చేసుకుంటున్నాడు. సర్ప్రైజ్ ఇదేనమ్మా? ఇదే సర్ప్రైజ్ అన్నయ్య. మొహంలో నవ్వు కనిపిస్తే సర్ప్రైజ్ అనుకోవచ్చు, కోపం కనిపిస్తే నీకు అదే ఫీలింగ్ వస్తుందా? అది కాదన్నయ్య, 3 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాం. పెళ్లి కమిట్ అయ్యాకే రిలేషన్షిప్ కి వెళ్ళాం. తను ఆల్రెడీ నా పేరు మీద ఫ్లాట్ కూడా కొన్నాడు తెలుసా? ఫ్లాటా? నేను కనీసం పెళ్ళాక ఒక నెక్లెస్ కూడా కొనలేదు, అప్పుడే ఫ్లాట్ కొనేసాడా? అంతరిచ్చా సారు? కాదన్నయ్య, తన కష్టం విజన్ తో ఇదంతా చేశాడు. ఏం చేస్తుంటాడు సారు? ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మీమర్, యు నో. మీమరా? అవునండి, ప్రొఫెషనల్ అండ్ ప్రొఫెషన్ కూడా. ఏం చెల్లి, ఎవడీడు? మేము లేసుకునే వాడిని పట్టుకొచ్చి ప్రాంక్ చేస్తున్నావేంటి? ఏ సాఫ్ట్వేర్ అనుకుంటే మీమరా? నీకు తెలియదన్నయ్య తన గురించి. హిస్ ఎ ప్రొఫెషనల్. ఎస్, వెరీ ప్రొఫెషనల్. నువ్వేమో వాడికి బిల్డప్ ఇస్తున్నావు, వాడేమో నీకు బిల్డప్ ఇస్తున్నాడు. ఏం జరుగుతుందిరా? 1 second సార్. హలో, యా, నేను నైటే శాంపుల్ పంపించేసా అండ్ డిజైన్ వాస్ లాక్. హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డీకేడ్ ఆఫర్ వచ్చింది. బానే ఎక్స్ట్రాలు. ఓకే, నువ్వు మన వాళ్ళకి అడ్వాన్స్ పంపించేసాయి అండ్ నా షేర్ 21% నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి. ఓకే, నాకు కాదు, చిన్న భాషకు అప్డేట్ చేయండి. ఓకేనా? సారీ సార్, ఈ టైంలో కాల్స్ ఎక్కువ వస్తుంటాయి, వర్క్ రిలేటెడ్, ఏమనుకోవద్దు. తను చాలా బిజీ ఉంటాడన్నయ్య. దేంట్లో? అదే వర్క్ లో అన్నయ్య. ఈ కబుర్లకే పడిపోయినట్లుంది. సార్, మీ చెల్లికి మీరు కూడా గుర్తురానంత బాగా చూసుకుంటాను సార్, నన్ను నమ్మండి. రే, అసలేం చదువుకున్నావురా? MBA అట్ కాలిఫోర్నియా స్టాండ్ ఆఫ్ యూనివర్సిటీ లో చేద్దాం అనుకున్నాను,
కానీ వీసా రిజెక్ట్ అవ్వడం వల్ల మేరా భారత్ మహాన్ అనే స్లోగన్కి స్టిక్ అయిపోయి అమ్మఒడి కోసం ఇక్కడే లోకల్ కాలేజ్లో లాక్ అయిపోయాను సార్. రేయ్, డిగ్రీ సరిగ్గా లేదు, జాబ్ లేదు, మేము లేసుకుంటూ బతికేస్తున్నావు. అసలు ఎలా పోషిస్తావురా మా చెల్లిని? నాకు అర్థం కావట్లేదు. కొంచెం కూడా సెన్స్ లేకుండా మీ చెల్లినిచ్చి నాకు పెళ్లి చేయని ఏ మకంతో అడుగుతున్నావురా? ఫస్ట్లీ మొహాన్కి మాస్క్ వేసుకోకుండా ఈ మొహంతోనే అడుగుతున్నాను. సెకండ్లీ మీమర్స్ గురించి ఏం తెలుసు నీకు అసలు? ఫీడ్ని పైకి కిందికి స్క్రోల్ చేయడం తప్ప ఏనాడైనా మీమేసావా నువ్వు? చుట్టూ ఉన్న ప్రతి సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేయాలి, సినిమాలో ప్రతి సీన్కి సింక్ చేయాలి. క్రియేటివిటీ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా మీమర్స్కి ఒక రూమ్ ఉంటుంది తెలుసా? రే, సిచ్యువేషన్ సింక్ ఉందా లేదో కూడా ఆలోచించవారా? సార్ మీరు సాఫ్ట్వేర్ కదా, మీ ప్యాకేజ్ ఎంత? 20 lakhs per annum. ఓకే అయితే మీ 1 సెకండ్. మార్కస్ కోడ్ ఆకాశం ఎర్రగా ఉంది. ఆ? ఆకాశం ఎర్రగా ఉండడం ఏంట్రా మిట్ట మధ్యాహ్నం? అది కోడ్ అన్నయ్య, నీకు తెలీదులే. ఓ, అది జనసేన జెండా సృష్టించిన విధ్వంసం వల్ల వచ్చిన రంగు. ఓకేరా, కోడ్ కన్ఫర్మ్. జై హింద్. ఓకే, పేమెంట్ ట్రాన్స్ఫర్ కర్ దో. ఆహా. సారీ సార్, కాల్స్ ఎక్కువ వస్తుంటే అసలే మంతేండి కదా. చెప్పావులే కానీ ఇందాక కాల్లో 21% అన్నావు కదా, నీ షేర్ ఎంత? అదా ఎంత, ఒక 12 lakhs చేంజ్ వస్తుంది సార్. అంటే జిఎస్టీ ఉంది కదా, సో స్పెసిఫిక్గా 21% అని చెప్పాను అంతే. రేయ్, దేనికి రా అంత? సార్ మీరు సాఫ్ట్వేర్ అంతే, నేను మీమర్ని. మీరు కోడ్ రాయాలన్నా స్ప్రింట్ రాయాలన్నా మీకు లిమిటేషన్స్ ఉంటాయి, కానీ మాకు కల కాదు. స్కై ఇస్ ద లిమిట్ అండ్ ఓల్డ్ ఇస్ ఓవర్ ప్లే గ్రౌండ్. రే, ఇంత అన్సర్టన్ ఫీల్డ్ లో ఎలా రా మేము చేసుకొని బతికేది? సార్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీ సార్. ఇప్పుడు మీరు చేసే జాబ్, మీకు వచ్చే శాలరీ అది స్టాండర్డ్ మాత్రమే, పర్మనెంట్ కాదు. సార్ ఆటోమేషన్ వచ్చి ఎన్ని జాబ్స్ లేపేసిందో మీకు కూడా తెలుసు కదా. ఇదేంటి ఇలా ఉన్నాడు? మీరు జాబ్ చేస్తూ ఫ్రీ టైం వెతుక్కుంటారు, మేము ఫ్రీ టైంలో జాబ్ చేస్తాం. బోత్ ఆర్ నాట్ సేమ్. టాలెంటెడ్ రా నువ్వు. ఆ? ఇదేంటో నా ముందు వీడికలైనా చేస్తుంది. ఒరేయ్, నీ చెయ్. రేయ్, ఎవరికైనా మా చెల్లి హస్బెండ్ డాక్టర్ యాక్టర్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది. మేమని చెప్తే ఎలా చూస్తారు? ఒక్కసారి ఆలోచించు. సార్ మీరు వర్క్ చేసే ఐటీ కంపెనీ నుంచి ప్రాక్టీస్ చేసే డాక్టర్ వరకు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రతిదీ, ఏదైనా వైరల్ కావాలన్నా ఫేమస్ కావాలన్నా చేసేది మేమే. సార్ మీమర్ అంటే ఒక బడ్జెట్ లేని ఛానల్ సార్. ఈ విషయం మీకు అర్థమయ్యేటప్పటికి మా స్థానం వేరే చోటు ఉంటుంది. చిలిపి. ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది. అది కాదురా పిచ్చోడా, నేను చెప్పింది అర్థం కావట్లే. సార్ అర్థం చేసుకుంటారు, చెప్పేది వింటారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను సార్. కనిపించే ఉద్యోగం చూసే వాళ్ళకి కనిపించని ప్రేమ అర్థం కాదు. కుదిరితే అర్థం చేసుకోండి, కుదరకపోయినా అర్థం చేసుకోండి, కానీ దయచేసి మా పెళ్లి మాత్రం దగ్గర జరిపించండి సార్, ప్లీజ్ ప్లీజ్. వీడేంటి ఇలా తగులుకున్నాడు? మాటల్లో మీమ్స్ మిక్స్ చేసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. క్యూటీ. 1 more second. ఎన్నున్నాయిరా లోపల? హలో, హ్యాష్ ట్యాగ్స్ అప్రూవ్ చేసేసా. నిన్న పంపించిన హ్యాష్ ట్యాగ్స్లో కొత్తగా #మీమర్ ముంగిట నువ్వెంత అనే హ్యాష్ ట్యాగ్ యాడ్ చేయి. ఈ హ్యాష్ ట్యాగ్ ప్రతి పోస్ట్కి వాడాలని నా మాటగా చెప్పు, అర్థమైందా? చల్. సారీ సార్, సారీ ఫర్ అనదర్ కాల్. ఇన్ని మొబైల్స్ ఏంట్రా అసలు? అదా సార్, ఇది ఫిలిం ఇండస్ట్రీకి, ఇది పాలిటిక్స్కి, ఇది ఫారెన్ క్లయింట్స్కి. అంటే రోమింగ్ ఎక్కువ అవుతుంది కదా, అందుకే సపరేట్ మొబైల్స్ యూజ్ చేస్తున్నా. అయినా మా మీమర్ కష్టాలు మీకు ఏం అర్థమైతే లేండి. సార్ మొన్న ఏదో కంటెంట్ చేశారు, భలే వైరల్ అయింది సార్. మళ్ళీ ఏమైనా అవకాశాలు వచ్చాయా? మనల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాన్ని అదృష్టం అనొచ్చు, కానీ మనం వెతుక్కుంటూ వెళ్ళే అవకాశాన్ని అలా అనలేం కదా. సార్ ఏంటి సార్? వెయిట్, తర్వాత మాట్లాడతాం. అరే బాబు, బుర్ర తినేస్తున్నారా? ఏంటో మహానుభావుల మాటలు అసలు అర్థం చేసుకోలేము. బావగారు, ఏంటిడు అప్పుడు విక్సిపడా నేను ఒప్పేసుకుంటాను. కనిపించే ఈ మెటీరియల్ థింగ్స్ లైక్ జాబ్, శాలరీ, వీటితో కాకుండా మీ చెల్లి నాతో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందని దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు
నా దగ్గర ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఇచ్చే సర్టిఫికేట్స్ నా దగ్గర లేవు, కానీ కానీ మీ యాన్యువల్ ఇన్కమ్ నేను గట్టి కాన్సన్ట్రేట్ చేస్తే మూడే 3 నెలల్లో సంపాదిస్తాను. కానీ సంపాదించడం కాదు, బ్రతకడం గొప్ప. ఇప్పుడు ఈ ఐటీ కంపెనీస్ అని పబ్లిసిటీస్ కోసం, ప్రమోషన్స్ కోసం మా మెంబర్స్తోనే కాంట్రాక్ట్ చేసుకుంటున్నాయి. అయినా ఈ విషయం మీకు తెలిసుండదులేండి. జాబ్ ఓపెనింగ్స్కి, ఇంపార్టెంట్ అప్డేట్స్కి ఏదైనా సరే జెట్ స్పీడ్లో స్ప్రెడ్ అవ్వాలన్నా, వైరల్ అవ్వాలన్నా వాళ్ళకున్న ఏకైక సోర్స్ మా మెంబర్స్ ఒకటే. అమ్మా నాన్నలతో కాకుండా మీకే కాల్ చేసిందంటే మీరు ఉన్నారు, మీరు వింటారు, మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకం. అసలు యాక్చువల్లీ మిమ్మల్ని ఇక్కడికి పిలవమని చెప్పింది కూడా నేనే. అదేంటి పిలిచింది నేను కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. మాకు ఆప్షన్స్ ఇన్ని ఉన్నా కూడా మీ పర్మిషన్ తీసుకుని మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అప్పటికి మీ చెల్లి నన్ను ఆపడానికి ట్రై చేసింది, కానీ నేనే ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీరందరూ నాకు ముఖ్యం అండి. పైకి ఎదవలాగా అనిపిస్తాడు కానీ సెంటిమెంట్స్ ఎక్కువే ఎదవకి. సరే బాబు గారు, నాకు టైం అయింది, నేను బయలుదేరినా. ఎక్కడికి? చెప్పలేదా రాకి? ఆల్ ఇండియా మెంబర్స్ ఫెడరేషన్ మీటింగ్ ఉంది. నా కోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు, సో నేను వెళ్ళాలి. సో మీ చెల్లిని నేను జాగ్రత్తగా డ్రాప్ చేస్తాను. ఉంటాను బాబు గారు. బాయ్ అన్నయ్య. సార్ బిల్. దే పెయిన్ నో? నో. ఓ, హౌ మచ్? 1200. టూ మచ్. థ్యాంక్ యూ సార్. రే ఏమైందిరా, వాడు చిక్కాడా? చెప్పరా, నీకోసం వెయిటింగ్. అది ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? ఇక్కడ మన వాళ్ళందరూ నీ కాల్ కోసం వెయిటింగ్, రమ్మంటావా? వద్దురా, వెళ్ళిపోమని మన వాళ్ళందరినీ. అదేంట్రా ఇందాక ఫోన్ చేసి అంత సీరియస్గా చెప్పావు, ఇప్పుడేంటి సడన్గా ఇలా మాట్లాడుతున్నావు? ఒప్పేసుకున్నావు ఏంటి? అసలు ఎవడాడు? మా బావ మీమర్రా బుజ్జి. రే ఏమైందిరా సడన్ గా ఆపేసావు? ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఏమనుకో. ఒకసారి ఏమైందో చెప్పరా. బైక్ ఏమన్నా ప్రాబ్లమా? రే నిన్నే. ఎనీథింగ్ సీరియస్? అలాంటిదే. తిట్టనంటే చెప్తాను. ఏంటో చెప్పు. అసలే రోడ్డు మధ్యలో ఆపేసావు. అంటే సడన్గా ఒక మీమ్ గుర్తొచ్చింది, తర్వాత మర్చిపోతానేమో అని వేసేసా. రే నిన్ను. అబ్బా